అందరికీ నమస్కారం. ఈరోజు మనం IFMIS తెలంగాణ వెబ్సైట్లో ఎంప్లాయీస్ యొక్క DA ఏరియర్ బిల్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఈ DA ఏరియర్ బిల్లులోనే DA ఎన్హాన్స్మెంట్తో పాటు DA ఎన్హాన్స్మెంట్ చేయడం మరియు DA ఏరియర్ బిల్ చేయడం ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ పూర్తిగా నేర్చుకుందాం. రెగ్యులర్ శాలరీ బిల్స్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది DA ఏరియర్ బిల్ చేయడం. కాబట్టి కొంచెం రెగ్యులర్ శాలరీ బిల్లు సప్లిమెంటరీ బిల్లా కాకుండా కొంచెం వేరే రకంగా ఉండేటటువంటి DAని కొంచెం నిశితంగా పరిశీలించి నేర్చుకోవాలని మనం స్టార్ట్ చేద్దాం. DA ఏరియర్ బిల్ చేసే ముందు మనం DA ఎన్హాన్స్మెంట్ చేస్తాం. అంటే పెరిగినటువంటి DA ఎంత అనేది దాన్ని మనం పెరిగిన DAని యాడ్ చేసుకుంటాం. సరే, దానికోసం మనం ఫస్ట్ IFMIS తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళి మన యూజర్ ఐడి పాస్వర్డ్తో DDO యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుదాం. నేను ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి లాగిన్ అయ్యాక మన IFMIS వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. DA ఏరియర్ బిల్ ఏమో బిల్ సెక్షన్లో చేస్తాము, కానీ DA ఏరియర్ బిల్ చేసే ముందు మనం HR సెక్షన్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఉన్నటువంటి HR సెక్షన్లోకి వెళ్ళి DA ఎన్హాన్స్మెంట్ చేస్తాం. DA ఎన్హాన్స్మెంట్ అంటే మనకు పెరిగినటువంటి DAని మన ఎంప్లాయీస్ అందరికీ యాడ్ చేసుకుంటాం, అప్రూవ్ చేసుకుంటాం అన్నమాట. పెరిగినటువంటి DAని అది చేస్తేనే మనం DA ఏరియర్ బిల్ చేయగలం. ఇక్కడ చూసారా, ఇది DA ఎన్హాన్స్మెంట్ అని ఉందా. ఇది HR సెక్షన్లో ఉన్నటువంటి DA ఎన్హాన్స్మెంట్. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేశాక DA ఇంక్రిమెంట్ అని ఉంటుంది. మనకు ఈ DA ఇంక్రిమెంట్లో సెలెక్ట్ స్కేల్ టైప్, స్కేల్ మనం అంటే సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా అని ఉంటుంది కదా. దీని మీద మనం క్లిక్ చేస్తే మనం స్టేట్ స్కేల్ కాబట్టి స్టేట్ స్కేల్ మీద మనం క్లిక్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు కింద వస్తుంది. కింద నెక్స్ట్ ఏమొచ్చింది, స్టేట్ స్కేల్ తర్వాత సెలెక్ట్ PRC అనేది ఉంటుంది. మనకు 2010, 2015 అనే రెండే కనపడతాయి. ఇందులో మనకు 2015 PRC మనం చేస్తున్నాం కాబట్టి 2015 సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ బిల్ ID అని ఉంటుంది. మనకు మన DDO కింద ఎన్ని బిల్ ఐడీస్ ఉంటే అన్ని బిల్ ఐడీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. మనం ఏదో ఒక దాన్ని ఫస్ట్ తీసుకొని వారి యొక్క DA ఎన్హాన్స్మెంట్ చేద్దాం. ఎగ్జాంపుల్కి ఒకటే చూపిస్తాను మీకు. మీరు ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను బిల్ ID 1 ఓపెన్ చేశాను. ఆ బిల్ ID 1 కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్గా ఇంతమంది ఉన్నారు. ఇన్ని ఎంప్లాయీస్ మొత్తం 23 మంది ఎంప్లాయీస్ ఉన్నారు బిల్ ID 1లో మా యొక్క DDO కింద. ఇది DA ఎన్హాన్స్మెంట్ కొత్త DA వచ్చినప్పుడు ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇందులో మనం ఒక్కొక్కరి యొక్క DA ఎంత పెరిగింది, బేసిక్ ఎంత, నెట్ ఎంత, గ్రాస్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, వ్యూ కరెంట్ నెట్ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కరెంట్ నెట్ ఎంత ఉంది. ఇక్కడ చూసారా, వ్యూ న్యూ నెట్ అంటే DA వచ్చిన తర్వాత, కొత్త DA యాడ్ అయిన తర్వాత నెట్ ఎంత వస్తుంది, పాత DAతో ఎంత ఉంది అనేది డిఫరెన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా మనం చూసుకోవచ్చు. కరెంట్ పే స్ట్రక్చర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన బేసిక్ పే, DA, HR అన్నీ కలిపి నెట్ ఎంత, గ్రాస్ ఎంత, డిడక్షన్ ఎంత అనేది మనం ఇందులో చూడవచ్చు. ఇది కరెంట్ పే స్ట్రక్చర్. ఇటువైపు ఉన్నటువంటి న్యూ DAతో వచ్చేటటువంటి పే స్ట్రక్చర్ కూడా మనం చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అందువల్ల అందరికీ మనం చెక్ చేసుకోవాలి. దాదాపు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇది న్యూ పే స్ట్రక్చర్ అంటే న్యూ DAతో వచ్చేటటువంటి పే చేంజ్ అవుతుంది కదా. మనకు 5 ఎంత పెరిగింది కదా. ఆ పెరిగిన DAతో మన నెట్ గ్రాస్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి అప్రూవ్ అని ఉంది కదా. ప్రతి ఒక్క ఎంప్లాయీకి కుడివైపు అప్రూవ్ అని ఉంటుంది. ఇది అందరి ఒకసారి మనం చెక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.
చెక్ చేసుకున్నాక ఎంప్లాయీ పక్కన ఇక్కడ అప్రూవ్ అని ఉంటుంది కదా, ఒక్కొక్కరి ఎంప్లాయీస్ అప్రూవ్ చేయాలనుకుంటే ఇట్లా 1 by 1 అప్రూవ్ అనుకుంటూ చెక్ చేసుకున్న తర్వాత అప్రూవ్ చేసుకుంటూ రావచ్చు. లేదు అందరి కరెక్ట్ అయి ఉంటాయి అనుకుంటే చెక్ చేసుకున్నాక అందరికీ కలిపి ఒక్కసారి అప్రూవ్ DA ఫర్ ఆల్ ఎంప్లాయీస్, ఇది కింద గ్రీన్ కలర్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అందరి DA ఒక్కసారి అప్రూవ్ అయిపోతుంది. మనం ఒకరిది అప్రూవ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఎంప్లాయీకి అప్రూవ్ కొట్టాను, చూసారా, డన్. ఇది ఆ ఎంప్లాయీ యొక్క DA అప్రూవ్ అయిపోయింది. అంటే ఆ ఎంప్లాయీ యొక్క కొత్త DA ఆయన యొక్క శాలరీతో యాడ్ అయిపోయింది. అంటే ఆయన యొక్క బేసిక్ పే న్యూ DAతో ఈ మంత్ చేసేటటువంటి శాలరీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం అందరి మా అయితే ఇక్కడ అందరి కరెక్ట్గానే ఉంటాయి, DA దాదాపు అందరికీ వస్తుంది కాబట్టి నేను అందరికీ కలిపి ఒకసారి అప్రూవ్ DA ఫర్ ఆల్ ఎంప్లాయీస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ DA, అంటే అందరికీ అప్డేట్ అయిపోయింది. ఇక అందులో మళ్ళీ ఎంప్లాయీస్ ఉండరన్నమాట ఆ బిల్ ఐడిలో. ఓకే, అది బిల్ ఐడిలో చేసుకున్న తర్వాత DA ఎన్హాన్స్మెంట్ అయిన తర్వాత ఒకసారి మన HR సెక్షన్లోనే ఎంప్లాయీ మాస్టర్లో యాడ్ అయిందో లేదో DA చెక్ చేసుకున్నాక DA ఏరియర్ బిల్ చేసేటటువంటి బిల్ సెక్షన్లోకి వెళ్తాం. ఇప్పుడు చేసేటటువంటిది DA ఎన్హాన్స్మెంట్ అయిపోయింది కాబట్టి DA ఏరియర్ బిల్లు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ DA ఏరియర్ బిల్లు మనకు ఫామ్ 47 సప్లిమెంటరీ బిల్లో ఉంటుంది. ఇది 3వ ఆప్షన్లో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఇది ఫామ్ 47 సప్లిమెంటరీ బిల్లోకి వెళ్ళాక ఇక్కడ కింద సెలెక్ట్ బిల్ టైప్లో DA ఏరియర్ అండ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనం మళ్ళీ బిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటాం. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ బిల్ ఐడి 2 సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత కింద మళ్ళీ సెలెక్ట్ హెడ్ ఆఫ్ ద అకౌంట్ ఉంటుంది, హెడ్ ఆఫ్ ద అకౌంట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బిల్ ఐడికి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత సెలెక్ట్ ఎంప్లాయీ అని ఉంటుంది కింద. సెలెక్ట్ ఎంప్లాయీ అనే దగ్గర ఆ బిల్ ఐడి కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి. లేదా ఆల్ అంటే ఫర్ లేటెస్ట్ DA, ఈ DA ఏరియర్ బిల్ని అందరికీ చేయొచ్చు ఒక్కసారి అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ఆల్ అని కూడా ఉంటుంది. కానీ మీరు ఇక్కడ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే అందులో ఆటోమేటిక్గా వచ్చేటటువంటి DA తప్పు ఉంటుంది, కరెక్ట్గా ఉండవు. మనకు 2019 జూలై 1 నుంచి మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి DA ఉంది. కానీ ఆల్ ఎంప్లాయీస్లో సెలెక్ట్ చేసుకుంటే వ్యూలోకి వెళితే అక్కడ జనవరి 2019 నుంచి అని ఉంది. కాబట్టి మనకు జనవరి 2019 నుంచి DA రావట్లేదు ప్రస్తుతం. జూలై 1, 2019 నుంచి వస్తుంది. కాబట్టి మీరు 1 by 1 ఒక్కొక్క ఎంప్లాయీ యొక్క DAని ప్రిపేర్ చేయండి. ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోకండి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎంప్లాయీకి తీసుకున్నాను, మనం చేయడం కోసం మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇక్కడ ఒక మేడం గారి యొక్క DA చేస్తున్నాను. దాని కింద ఎంప్లాయీ రిమార్క్ దగ్గర DA ఏరియర్ బిల్ ఆఫ్ అని స్కూల్ పేరు రాస్తాను. ఇక్కడ చూసారు కింద ఏ DA అనేది DA సెలెక్ట్ బిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ మనం పెరిగిన DA యాడ్ చేసుకోవాలంటే 33.5 ఉంది కదా, దాని తర్వాత 5 పాయింట్ ఎంత పెరిగింది 38 పాయింట్ ఉంటుంది. అది అందులోనే చూపిస్తుంది. మన అది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్క నెలది మాత్రమే చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు జూలై 2019న మనకు ఈ DA వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రమ్ డేట్ అనే దగ్గర జూలై 2019న 1వ తారీఖు 1/7/2019 సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ డేట్ దగ్గర ఒకటే నెల 1వ తారీఖు సెలెక్ట్ చేసుకోండి. టు డేట్ దగ్గర అదే 2019 జూలై 31 అంటే జూలై చివరి రోజు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫ్రమ్ డేట్ దగ్గర మొదటి రోజు ఒక నెలకే, టు దగ్గర చివరి రోజు సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నెల మాత్రమే చేసుకోండి ఫస్ట్. నేను ఇక్కడ జూలై 1 అనేది ఫ్రమ్ డేట్ దగ్గర, జూలై 31 అనేది టు డేట్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనం ఒక్క నెలది మాత్రమే DA చేస్తున్నాం, ఒక్క ఎంప్లాయీకి చేస్తున్నాం, ఒక్క నెలకే చేస్తున్నాం ఫస్ట్. ఓకే, ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ ఎంప్లాయీ యొక్క ఒక్క నెల DA మనం ఇక్కడ చేస్తున్నాము అనేది గమనించుకోవాలి. చూసారా, జూలై 1 నుండి జూలై 31 వరకు 2019 అంటే ఒక నెలది డేట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎర్నింగ్స్ డిడక్షన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఎర్నింగ్స్లో
ఏమీ ఉండవు. మనకు ఒకటే ఎర్నింగ్స్ సెలెక్ట్ చేస్తే డిఏ అలవెన్స్ అని ఒకటే ఉంటుంది, డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ అని ఉంటుంది. ఆ డిఏ ఒక్కటే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఎర్నింగ్స్ అంటే ఇక్కడ బేసిక్ పే, హెచ్ఆర్ఏ, ఏహెచ్ఆర్ఏ అవన్నీ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఉంటాయి కదా ఎర్నింగ్స్లో. కానీ ఇక్కడ డిఏ ఏరియర్ బిల్లులో అవేమి కనపడవు. మనకు డిఏ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ డిఏ ఒకటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద డేట్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఆ డేట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి చేస్తున్నాము, జూలై 2019 నుంచి అక్టోబర్ 2020 వరకు డిఏ బిల్ చేస్తున్నాం కాబట్టి ఆ డేట్ ఒకటి అక్కడ రాసుకోండి. జూలై 2019 నుంచి అక్టోబర్ 2020 అని అక్కడ డేట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి. తర్వాత కింద డ్యూ, డ్రా, డిఫరెన్స్ అని 3 ఉంటాయి. ఇక్కడ మనకు డ్యూ అంటే కొత్త డిఏతో వచ్చేటటువంటి డిఏ ఎంత ఉంది. ఇప్పుడు మనకు పెరిగినటువంటి డిఏతో మన బేసిక్ పేకి ఎంత డిఏ వస్తుంది అనేది డ్యూ దగ్గర ఫస్ట్ కాలంలో వేయాలి. ఇక్కడ డ్యూ అనే ఫస్ట్ కాలం ఉంది కదా, ఫస్ట్ కాలంలో పెరిగినటువంటి డిఏతో మన బేసిక్కి ఎంత డిఏ వస్తుంది, పెరిగిన డిఏ ఇక్కడ వేసుకోవాలి. డ్రాన్ దగ్గర మనం అంతకు ముందు ఎంత తీసుకున్నాం, ఎంత డ్రా చేసుకున్నాం అనే డిఏ అక్కడ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ డ్రాన్ అనే డిఏ అక్కడ వేస్తామంటే అంతకుముందు మనం జూలై నెలలో ఎంత మన డిఏ డ్రా చేసుకున్నాము అనేది సెకండ్ డ్రాన్ అనే దగ్గర వేసుకోవాలి. ఈ డ్యూ అనేదేమో ఇప్పుడు వచ్చినటువంటి డిఏ వేయాలి. ఫస్ట్లో వచ్చిన కొత్త డిఏ డ్రాన్ దగ్గర పాత డిఏ వేసుకుంటే డిఫరెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ పక్కన యాడ్ అని ఉంటుంది. ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా కింద మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఏంటి, జూలై 1, 2019 నుండి జూలై 31, 2019 వరకు ఈ ఎంప్లాయీకి 1281 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అంటే 1281 రూపాయలు ఒక నెలకి వస్తాయి, ఎంప్లాయీకి వస్తాయి. ఓకే, అది కింద యాడ్ అయిపోయింది. ఓకే, ఎర్నింగ్ అయిపోయింది. ఎర్నింగ్ తర్వాత డిడక్షన్స్ ఉంటాయి కదా. డిడక్షన్స్ అంటే ఇక్కడ సిపిఎస్ ఎంప్లాయీస్కి మాత్రం 10% మనం డిడక్ట్ చేయాలి. వచ్చినటువంటి డిఫరెన్స్ అమౌంట్లో 10% డిడక్ట్ చేయాలి. అదే జీపీఎఫ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు వచ్చినటువంటి టోటల్ అమౌంట్ని ఇక్కడ డిడక్షన్లో పెట్టాలి. వాళ్ళకి ఏమీ రావు, క్యాష్ ఏమీ రావు కాబట్టి వచ్చినటువంటి అమౌంట్ మొత్తం జీపీఎఫ్లోకే వెళ్ళిపోతాయి. కాబట్టి జీపీఎఫ్ ఎంప్లాయీస్కి ఏమో మొత్తం డిఫరెన్స్ అమౌంట్ వచ్చినటువంటి మొత్తం 1281 రూపాయలు ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో అదంతా డ్యూలో చూపించి డ్రాన్లో 0 చూపించాలి. అదే సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే వచ్చినటువంటి డిఫరెన్స్ అమౌంట్లో 10% అంటే సిపిఎస్ వాళ్ళకేమో డిఫరెన్స్ అమౌంట్లో 10% డిడక్ట్ చేస్తాం. జీపీఎఫ్ ఎంప్లాయీస్కి ఏమో వచ్చినటువంటి డిఫరెన్స్ అమౌంట్ని టోటల్గా డిడక్షన్స్లో చూపిస్తాం. వాళ్ళకి క్యాష్ ఏమీ రావు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనం డిడక్షన్స్ కూడా చూపించాం. ఒక్క నెలకే చేసాం మనం. చూడండి ఇక్కడ మనం జూలై నెల ఒక నెలకు మాత్రమే చేసాం. ఇక్కడ సిపిఎస్ అనే డిడక్షన్, డిఏ ఎంత వచ్చింది చూసారు అక్కడ. డిఏ అంటే పెరిగిన డిఏ, సిపిఎస్ డిడక్షన్, ఆల్రెడీ డ్రా చేసుకున్న డిఏ, సిపిఎస్ డిడక్షన్, డిఫరెన్స్ వచ్చినటువంటి డిఫరెన్స్. ఆ డిఫరెన్స్లో సిపిఎస్ కటింగ్ 10% పోను, మిగిలినటువంటి అమౌంట్ ఎంత వస్తుంది ఒక నెలకి అనేది ఇక్కడ ఉంది. ఒక నెల చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్స్ ఉన్నాయి సార్ ఎడమవైపు. ఆ ప్లస్ అనే సింబల్ మీద అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే 1 by 1 మంత్స్ వాటంతట అవే యాడ్ అయిపోతాయి. నేను చూసారా క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నా. జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అట్లా 1 by 1 మనం ఎక్కడి వరకు రావాలి. ఇట్లా క్లిక్ చేసుకుంటూ పోతే మంత్ ఎన్ని మంత్స్ అయితే ఉంటాయో అవన్నీ మంత్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనకు ఎన్ని నెలలు కావాలి, అక్టోబర్ 2020 వరకు కావాలి. ఓకే, చూసారు ఇక్కడ నేను అక్టోబర్ 2020 వరకు ప్లస్ మీద క్లిక్ చేసుకుంటూ వస్తే మంత్స్ యాడ్ అయిపోయాయి. లేదు ఇందులో ఏదైనా తేడా ఉందనుకోండి, ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా కుడివైపు రెడ్ కలర్లో, ఆ రిమూవ్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కింద చూసారా టోటల్ డిఏ, సిపిఎస్ డిడక్షన్ అమౌంట్, టోటల్ ఎర్నింగ్స్, టోటల్ నెట్. సిపిఎస్ వాళ్ళకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, ఇది బాగానే ఉంది, చేసేసాం. ఒక నెలది చేసి ప్లస్ కొట్టేస్తే అయిపోయింది. కానీ మరి ఎంప్లాయీస్కి ఎక్కడైనా ఇంక్రిమెంట్లు ఉంటాయి కదా,
మరి ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు బేసిక్ పెరుగుతుంది కదా, బేసిక్ పెరిగినప్పుడు డిఏ పెరగాలి కదా. దాన్ని ఎలా చేస్తాము చూద్దాం. ఇక్కడ మీరు ఏమి చేంజ్ చేయవలసినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడ చూడండి, ఇందులోనే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు ఆగస్టులో నేను చేసినటువంటి ఎంప్లాయీకి 2వ నెలలో అంటే ఆగస్టు నెలలో ఒక 6 years ఇంక్రిమెంట్ ఉందనుకుందాం. చేశాను అంత ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ఆమెకి బేసిక్ పెరుగుతుంది. సో నేను ఇక్కడ బేసిక్ పెరిగినప్పుడు డిఏ పెరుగుతుంది కదా, కాబట్టి పెరిగినటువంటి డిఏని ఇక్కడ మీరు ఎడిట్ చేసి ఎంటర్ చేసుకోండి. ఇక్కడ వేరే ప్రాబ్లం ఏమి ఉండదు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు మాత్రం డైరెక్ట్గా డిఏ పాత డిఏని తీసేసి కొత్త డిఏ ఎంత వస్తుందో వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డ్రాన్లో కూడా డిఏ పెరుగుతుంది కదా, బేసిక్ పెరిగినప్పుడు డ్రాన్ డిఏ పెరుగుతుంది, న్యూ డిఏ పెరుగుతుంది. అలాగే డిడక్షన్ కూడా సిపిఎస్ వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను డిఏ పెరిగిన డిఏ ఎంటర్ చేశాను, డ్రాన్లో కూడా డిఏ పెంచాను. అలాగే సిపిఎస్ అమౌంట్ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే వాళ్ళ డిఫరెన్స్ అమౌంట్ పెరుగుతుంది కదా. డిఫరెన్స్ అమౌంట్ పెరిగినప్పుడు 10%, అందులో 10% మనం కట్ చేయాలి. డిఫరెన్స్ అమౌంట్ పెరిగినప్పుడు 10% సిపిఎస్ అమౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను. కొంచెం క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని పే బిల్ దగ్గర పెట్టుకొని చేస్తే మంచిది. ఎందుకంటే అమౌంట్ 1 రూపీ అటు ఇటు ఏమి తేడా రాకుండా చేయాలి. అమౌంట్ తేడా వస్తే మన ట్రెజరీలో ఆ బిల్ అనేది రిజెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. చాలా నెలలే ఉంటాయి కాబట్టి. ఓకే, అందులో మనం ప్లస్లు నొక్కాక అవి మంత్స్ అనేవి యాడ్ అయిపోతాయి. ఆ మంత్లో మనం ఏ నెలలో ఏ ఎంప్లాయీకి ఇంక్రిమెంట్ ఉందో చూసుకొని ఆ ఇంక్రిమెంట్ ఉన్న నెలలో బేసిక్ పెరుగుతుంది కాబట్టి అక్కడ పెరిగిన డిఏ కూడా ఉంటుంది కాబట్టి ఆ పెరిగిన డిఏని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అంతే. పెరిగిన డిఏ డ్రా చేసుకున్న దగ్గర పెరిగిన డిఏ, న్యూ డిఏ దగ్గర పెరిగిన డిఏ ప్లస్ డ్రా చేసిన దగ్గర పెరిగిన డిఏ ఎంటర్ చేసుకుంటే సిపిఎస్ ఎంప్లాయీస్కి ఇక్కడ 10% సిపిఎస్ కూడా డిడక్షన్ అమౌంట్ పెరుగుతుంది. అది దాన్ని కూడా పెంచుకుంటే ఆటోమేటిక్గా పక్కన ఉన్నటువంటి డిఫరెన్స్ అమౌంట్ క్యాలీ అయిపోతూ ఉంటుంది. అదే జీపీఎఫ్ వాళ్ళకైతే జీపీఎఫ్ వాళ్ళకు కూడా సేమ్ అలాగే ఉంటుంది. జీపీఎఫ్ వాళ్ళకి తేడా ఏంటి అంటే జీపీఎఫ్ వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్ ఉంటే ఇంక్రిమెంట్ పెరుగుతుంది ప్లస్ డిఏ పెరుగుతుంది. ఆ జీపీఎఫ్ వాళ్ళకు కూడా పెరిగిన డిఏ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం, వాళ్ళ డిఫరెన్స్ అమౌంట్ పెరుగుతుంది. కానీ మనం ఇక్కడ డిడక్షన్స్లో మాత్రం టోటల్ డిఫరెన్స్ అమౌంట్ని డిడక్షన్స్లో చూపిస్తాం అంతే. సిపిఎస్ వాళ్ళకి జస్ట్ 10% డిడక్ట్ చేస్తాం, జీపీఎఫ్ వాళ్ళకు 100% డిడక్ట్ చేస్తాం. ఇదొక్కటే వాళ్ళిద్దరికి తేడా. ఇది మీకు తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్పనవసరం లేదని నేను అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఈ ఎంప్లాయీకి నేను ఇక్కడ 2 చోట్ల ఇంక్రిమెంట్ ఇచ్చాను. జస్ట్ మీకు చూపించడం కోసమే 2 చోట్ల ఇచ్చాను. 2 చోట్ల నేను ఇక్కడ ఇంక్రిమెంట్ ఇచ్చాను, పెరిగింది. మరి ఇంక్రిమెంట్ పై నెలలో పెరిగిన తర్వాత మిగతా నెలలకు కూడా సేమ్ అదే ఇంక్రిమెంట్ పెరుగుతుంది కాబట్టి నేను సేమ్ అదే అమౌంట్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ వస్తున్నా. అన్ని నెలలకు పెంచాను. ఓకే, అన్ని నెలలకు పెంచుకుంటూ వచ్చాను. ఓకే, అన్నిటికీ నేను డిఏ సరి చేశాను. ఇక్కడ మీరు ఈ విధంగానే ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు పైకి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఒక్క నెలదే చేసుకొని ఒక నెల చేశాక మొత్తం ప్లస్లు ఇచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి నెలలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇంక్రిమెంట్ ఎక్కడుందో అక్కడ డిఏ పెంచుకుంటూ వచ్చేయండి. మళ్ళీ మీరు పైకి వెళ్ళి మళ్ళీ మార్చి మళ్ళీ బేసిక్ పే మళ్ళీ డిఏ మార్చి మొత్తం చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ప్రాబ్లం అంటే టైం పడుతుంది, చేయొచ్చు, టైం పడుతుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్. ఈ విధంగా చేస్తే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నేనైతే ఈ విధంగా చేసేసాను. ఒక ఎంప్లాయీది జూలై 1 నుంచి అయిపోయింది. చూసారా, జూలై 1, 2019 నుంచి అక్టోబర్ 2020 వరకు ఒక ఎంప్లాయీకి డిఏ పూర్తి చేశాను. ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాను. ఏమైనా తేడా ఉంటే ఇక్కడ రిమూవ్ ఉంది కదా, కుడివైపు రెడ్ కలర్లో రిమూవ్ అనే దాని మీద క్లిక్ చేసి రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను రిమూవ్ చేస్తున్నాను. చూసాను, ఇప్పుడు 3 నెలలు రిమూవ్ చేశాను. మళ్ళీ 3 నెలలు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ప్లస్ యాడ్ అయిపోయింది. ఏదైనా తేడా ఉంటే రిమూవ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇట్లా ఒక ఎంప్లాయీది అయిపోయింది. ఇక్కడ యాడ్ ఎంప్లాయీ కింద ఉంది కదా, యాడ్ ఎంప్లాయీ టు బిల్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీది యాడ్ అయిపోతుంది. చూసారా, పైన వచ్చేసింది ఎంప్లాయీ పేరు. ఆమె డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకొని క్లోజ్ మీద క్లిక్ చేసి ఒక ఎంప్లాయీది యాడ్ అయిపోయింది.
రిమార్క్ ఏం రాస్తాము, డిఏ ఏరియర్ బిల్ ఆఫ్ ఆ స్కూల్ పేరు, ఆ డిడిఓ గారి అండర్ డిడిఓ గారి స్కూల్ పేరు రాస్తాం. డిఏ ఏరియర్ బిల్ ఆఫ్ అని మా స్కూల్ పేరు రాస్తున్నాం. ఓకే, రాశాక ఇప్పుడు ఒక ఎంప్లాయీదే చేసాం, మరి ఇంకో ఎంప్లాయీది యాడ్ చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ పైకి వెళ్ళిపోతాము, ఆ ఎంప్లాయీ పేరు సెలెక్ట్ చేసుకుంటాము. ఒక్క నెలకు మాత్రమే డిఏ చేసుకోవాలి, ఒక నెలకు డిఏ ఎర్నింగ్ చేయాలి, అలాగే డిడక్షన్స్ రెండే ఉంటాయి. ఆ రెండు చేసుకున్నాక ఒక నెలది పూర్తయిపోతుంది. నెలది పూర్తయ్యాక మనం ఎడమ వైపున వచ్చేసి ప్లస్ల మీద క్లిక్ చేసుకుంటూ వచ్చేస్తే నెక్స్ట్ ఎంప్లాయీ కూడా అదేవిధంగా యాడ్ ఎంప్లాయీ టు బిల్ అని కింద ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. సేమ్ ప్రాసెస్ అండి, సేమ్. ఇది ఒక ఎంప్లాయీకి నేను చూపించాను మీకు. మీరు ఎంతమంది ఎంప్లాయీస్ అయినా చేయాలనుకున్నా ఫస్ట్ ఒక నెలకు మాత్రం ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని డిఏ ఎంత వస్తుంది, న్యూ డిఏ, అలాగే డ్రాన్ డిఏ, పాత డిఏ ఎంత ఉంటుంది అది చేసుకొని ఒక నెలకు మాత్రం జాగ్రత్తగా చేసుకుంటే మిగిలిన నెలలకు మనం ప్లస్ మీద క్లిక్ చేసి టకటక చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి 1 మంత్కి మాత్రం, మొదటి నెలకు మాత్రం కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకొని, పేబిల్ దగ్గర పెట్టుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఓకే, నేను ఇక్కడ రిమార్క్ దగ్గర డిఏ ఏరియర్ బిల్ ఆఫ్ అండ్ స్కూల్ పేరు రాశాను. ఫ్రమ్ జూలై 2019 నుండి అక్టోబర్ 2020 అని డేట్ ఇచ్చాను. ప్రివ్యూ కింద ఉంది కదా, ప్రివ్యూ సప్లిమెంటరీ బిల్ మీద క్లిక్ చేస్తాం. అది తెలిసిందే మనందరికీ. ఇక ఇంకో ఎంప్లాయీది యాడ్ చేయాలనుకుంటే ఇక పైకి వచ్చేసి సెలెక్ట్ అని ఉంది కదా, అక్కడ ఎంప్లాయీ పేర్లు ఉంటాయి. ఇంకో ఎంప్లాయీ పేరుని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. పేరు సెలెక్ట్ అయింది. తర్వాత ఏం చేస్తాం, ఎర్నింగ్స్లో డిఏ ఒకటే ఉంటుంది కాబట్టి డిఏ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎర్నింగ్స్ మనం ఎంటర్ చేస్తాం. సెకండ్ ఎంప్లాయీకి చూపిస్తుంది, నెక్స్ట్ ఎంప్లాయీకి ఇక్కడ డ్రాన్ అమౌంట్ సమ్ ఎంత ఉందో అంత వేసేసి పక్కన ఉన్నటువంటి డిఫరెన్స్ యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతారు. అలాగే డిడక్షన్స్ చేస్తాం, డిడక్షన్స్ కూడా యాడ్ అని క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఒక నెలకు అయిపోతుంది. అయిపోయాక నెక్స్ట్ మంత్ అన్ని మంత్స్ చేయడం మనకు తెలుసు కాబట్టి ఆ నెలల్ని యాడ్ చేసుకుని కింద ఉన్నటువంటి యాడ్ ఎంప్లాయీ టు బిల్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయీ కూడా యాడ్ అయిపోతారు. అందరు ఎంప్లాయీస్ని యాడ్ చేశాక ప్రివ్యూ బిల్ అనేది కింద గ్రీన్ కలర్లో ఉంటుంది. అందరిది కంప్లీట్ అయ్యాక ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే బిల్లు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కనపడ్డ తర్వాత చివరన ఉన్నటువంటి జనరేట్ ఓటీపీలో మన మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేశాక మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, తెలుసు కదా మనకు. ఈ విధంగా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓకే, మన మొబైల్కి ఓటీపీ వెళ్ళిపోయింది. ఓకే మీద క్లిక్ చేస్తాం. మన మొబైల్కి వచ్చినటువంటి ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ బిల్ కింద ఉంటుంది కదా, జనరేట్ బిల్ మీద క్లిక్ చేస్తాం. ఇట్లా ఓకే, బిల్ జనరేట్ అయిపోతుంది. బిల్ జనరేట్ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఏమీ లేదు. బిల్ జనరేట్ అయిపోయింది. ఆ బిల్ కిందికి వెళ్ళిపోతే మనకు ప్రింట్ బిల్ అని ఉంటుంది. ఆ ప్రింట్ బిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఆ బిల్లుకు సంబంధించిన పేపర్స్ అన్నీ అంటే ఆ బిల్స్ అన్నీ ప్రింట్ తీసుకొని ట్రెజరీలో సబ్మిట్ చేస్తే మన డిఏ ఏరియర్ బిల్ అనేది సబ్మిట్ అయిపోతుంది అకౌంట్లో.